మీరు క్యాజువల్ గా యూజ్ చేసే తిట్లు బూతులు కూడా అమ్మ అక్క అంటూ మా ఆడవాళ్ళని ఉద్దేశించగా తిడుతుంటారు. అలాగే మమ్మల్ని మగాళ్ళని తిట్టమంటారా? ఏం చేసినా కరెక్టే కదూ? తనేదో చెప్పాలనుకుంటుంది, విందాం. మీరు పెళ్ళ ఉండగా జాలీగా ఇంకో ఆడదంతా కులుకుతున్నారే, మేము అలాగే తిరుగుతాం. ఓ ఆడది ఆ రాత్రి ఎవరి పక్కన పడుకోవాలో తనే నిర్ణయించాలి. ఆడదా అది ఓ మగాడు చేసేవన్నీ ఆడదే చేస్తుందట. ఒసై అది మాట్లాడింది బుర్రకెక్కించుకోకు, మర్చిపో. ఛీ, బలిసి బరి తెగించి మాట్లాడుతోంది. నాన్న బట్ ఆ నమస్కారంలో ఇది ఉంది నాన్న. బయట జరిగే గొడవ చూసావా? నువ్వు అప్పుడే వెళ్ళిపోతానన్నా ఇంకా ఇక్కడే ఉన్నావు. నా కజిన్ వస్తున్నాడు, రాగానే వెళ్ళిపోతాను. మైక్ ఇచ్చారని ఏవైనా మాట్లాడచ్చా? ఆడదంటే అడుకోవద్దు, దమ్ము కొడతాను మందు కొడతాను అంటూ. ఏ మురు, నీ హాస్టల్ ముందు ఎంత జనం ఉన్నారో తెలుసా? నువ్వు బయటకు వస్తే నీ పరువు తీసి పారేస్తారు. నువ్వు నీ హాస్టల్ వెనక నుంచి రావడానికి ట్రై చేయి. పూర్ణ, నీ కొడుకు పేట చుట్టూ ఉన్న ఇళ్లకు కూడా వినిపించేలాగానే రేడియో సెట్ చేశాడు. అయ్యా రేడియో కొంచెం వినిపించేలా ఎట్టండి అయ్యా. అవును పూర్ణ, నీ కొడుకు రేడియో మొదలు పెట్టింది నీకు ఇష్టం లేదు కదా, మరి ఎందుకు వింటున్నావు? ఆడు నా గురించి మాట్లాడతాడట. ఏం పెద్దగా మాట్లాడతాడు, తిడతాడు ఎప్పట్లాగే. ఏం తిడతాడో ఎందామని. పూర్ణ అమ్మా, కిందకి వెళ్ళి లగేజ్ తీసుకురా. పూర్ణక టీవీలో చూసావా? మృణాల్ని ఇప్పుడు నేను నిన్ను తిట్టేది లోకల్ నువ్వు ఎక్కడున్నా వినపడుతుంది. వినపడదు. ఏ మూలకెళ్తేనే మన రేడియో మనకి వినపడడం లేదు. ప్రపంచం మూలకెలా ఇంకో చోట ఉద్యోగానికి వినపడద్ది మాలని మందాకని నువ్వు కానీ. మృణాల్ని నోరు తెరిస్తే మహిళా స్వతంత్రం మహిళా స్వతంత్రం అంటే ఏంటో తెలుసా నీకు? ఎవరు మాట్లాడాలి? తన కుటుంబం సమాజం బాగుండాలని కోరుకుంటుంది ఒక మహిళ. దాన్ని ఆఫ్ చేయ ముందు. ఆఫ్ చేయకండి. ఇంటికి వెళ్లి అంట్లు తోముతూ కొవ్వొత్తిలా కరిగిపోతుంది ఆ మహిళా మాణిక్యం. త్యాగానికి ప్రతిరూపం, మకుటం లేని మహారాణి. మా అమ్మ పేరు పూర్ణమ్మ. ఆవిడ మాట్లాడొచ్చు మహిళా స్వతంత్రం గురించి. ఇంగ్లీషు. ఇది మన పూర్ణ కొడుకు జ్ఞానం. వాళ్ళ పేటలో ఏదో కమ్యూనిటీ రేడియో అని కొత్తగా మొదలు పెట్టాడు. రోజు ఈడితో పెద్ద గోలైపోయిందమ్మా. ఏరే ఉద్యోగం వెతుక్కోమని ఎంత మొత్తుకున్నా మాట. పూర్ణక వెళ్ళి ఐస్ వాటర్ తీసుకురా. మా అమ్మ గురించి నీకు తెలియదు. ఆవిడ చాలా మెత్తనైంది, మృదువైంది, సాఫ్ట్ అయింది. నన్ను తిట్టాలన్నా కూడా పొరా అని ఎప్పుడు తిట్టదు. పొరాని అని సాఫ్ట్ గానే తిడుతుంది. అలాంటి మా అమ్మ నిన్న మృణాల్ని మాట్లాడిన మాటలు విని తిట్టింది చూడు. ఆ బూతులో రెండు నాకే కొత్తరా. ఇలా ఏమీ తెలియకుండా నోటుకొచ్చినట్టు మహిళా స్వతంత్రం మహిళా స్వతంత్రం అంటున్నావే. నువ్వు నీ మొహం ఇంకెప్పుడైనా మాట్లాడేవో? నువ్వు చూసావా టీవీలో? బాగుంటుందా? సూపర్ ఉంటుందా? మీ అబ్బాయి ఫోన్ నెంబర్ ఇవ్వండి. మా ఓడి ఫోన్ నెంబరు కాన్ఫిడెంట్ గా కాల్ చేయండి, నోటుకొచ్చినట్టు తిట్టండి. మాట్లాడేది మీ ఆర్జే జ్ఞానం. ఇది మీ గలీ FM 90.8 జ్ఞానంతో మాట్లాడండి. ప్రౌడ్ ఆఫ్ యు మై చైల్డ్. నమస్కారం, జ్ఞానంతో మాట్లాడుతున్నారు? నేను జ్ఞానంతోనే మాట్లాడుతున్నాను. నువ్వే జ్ఞానం లేక మాట్లాడుతున్నావు. రాను రాను మన ఏరియా అమ్మాయిలకి హ్యూమర్ సెన్స్ చాలా ఎక్కువైపోయింది. అమ్మాయిలు చెప్పండి మీ పేరు? మృణాలిని. దానికి ఎలా వినిపించింది? ఆశ్చర్యంగా ఉందబ్బా. అమ్మో. మీ అభిప్రాయాన్ని చెప్పండి. మైక్ ఉందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? అంటే ఏదో మాకు తోచింది సమాజానికి చెప్దామని. లైసెన్స్ ఉందరా? అబ్బే మా దగ్గర 2 వీలర్ కే లైసెన్స్ లేదు. నీకు రేడియోలో మాట్లాడడానికి రైట్స్ లేవు, అందులో నా గురించి తప్పుగా మాట్లాడతావా? ఇదొక రేడియో, దీన్ని వినడానికి ఒక గుంపు ఒకటి. సిగ్గులేదు? చిల్డ్రన్స్ 2 days లీవ్. కాశీ ఏంటి కాశీ? ఏంటి నా ఫుడ్ ఇన్స్పెక్టర్ విషయంలో నువ్వు జోక్యం చేసుకున్నావని మా వాడిని చెప్పారు, నేను నమ్మలేదు. నేను ఇన్వాల్వ్ అయ్యానా నీకు తెలియదు కదా? నువ్వు ఇన్వాల్వ్ అయ్యావని తెలిసే జోక్యం చేసుకున్నాను. ఎన్నాళ్ళని నీ రాజ్యమే సాగుద్ది, నేను పెద్ద రేంజ్కి రావద్దా? అందుకే ఈ ఆఫీసర్ విషయంలో నేను దిగాను. అదా మ్యాటర్. సర్లే చూసుకుందాం. మేము చూస్తాం. భాస్కర్ అన్నా, ఆ ఫుడ్ ఇన్స్పెక్టర్ ఎక్కడైనా లేపేయచ్చు, దానికి కృష్ణమూర్తి చాలు. కానీ ఆ నా దాసుగడి ఏరియాలకు దూరి మరీ లేపేయాలి. ఆ దాసుగడికి బుద్ధి చెప్పాలి.
దానికి నీలాంటి యూతే కరెక్ట్. నువ్వు భయపడకుండా చేస్తావా? నా ప్రాణం పెట్టి చేస్తానా ఇట్రా అన్నా? రేపే కానీ. సరేనా? రే భాస్కర్, ఏంట్రా ఏరియాలో కుర్రాళ్ళంతా హడావుడిగా ఉన్నారు? ఏంటి మ్యాటర్? రా, కూర్చో చెప్తా. ఏంటి? అన్నే పిలిచి ఓ పని ఇచ్చాడు. పా ఏ స్కెచ్ తెలుసా? 20 మంది వెళ్తున్నాం, సాల్తీ లేపుతున్నాం, ఎస్కేప్ అవుతున్నాం. ఆ తర్వాత ముగ్గురిని సరెండర్ అవ్వమంటాం. సరెండర్ అవబోయేది ఎవరు మావా? అంతా మన కుర్రాళ్ళే. ఎవరు? లోకి, వెంకటేష్, గోరా. రేయ్, వాళ్ళు స్కూల్ పిల్లలు కదరా. ఏ ఎప్పుడు నా వెంటబడి ఎప్పుడు వెళుతావు అని అడుగుతున్నారు. నువ్వు అక్కడివి. వాళ్ళకి సరెండర్ అవ్వాలని తెలుసా? ఇవన్నీ చెప్తారా? నైస్ గా తీసుకెళ్లి చెప్పేటప్పుడు చెప్తే పోయే. నీకేం తెలుసు మా ప్లాన్ గురించి? దొబ్బుతున్నావు. రా, మన కుర్రాళ్ళని కలిసి రేపు అసెంబ్లీ టైం చెప్పొద్దాం. రే, ఫుల్ మందులో ఉన్నావు, ఇక్కడ కూర్చో. వాళ్ళు ఎప్పుడు మా ఇంటి వెనకాలే ఉంటారు, నేను వెళ్ళి చెప్తానులే. రే, లోకి, వెంకటేష్, గుణ ఇట్రండి. ఏందన్నా మ్యాటర్? కాసన్న దగ్గర పనిలో చేరాలని చెప్పారంట అన్నా. దానికోసమే వెయిటింగ్ అన్నా. అయితే రేపు వచ్చేయండి. గైస్ అందరూ వినండి. ఇంతవరకు మనం క్రికెట్ కామెంటరీ విన్నాం, ఫుట్బాల్ కామెంటరీ విన్నాం, కబడ్డీ కామెంటరీ విన్నాం, అన్ని లైవ్ గా విన్నాం. కానీ ఫస్ట్ టైం మనం ఓ కొట్లాటని లైవ్ గా వినబోతున్నాం. అది మన గల్లీ ఎఫ్ఎం ద్వారా. మన కాశీ అన్న దగ్గర పనిచేసే మన బుజ్జిగాడు, భాస్కరు, సురేష్, మణి, మైకలు, బాలు వీళ్ళంతా ఎలా రెచ్చిపోయి ఒక కూని చేస్తారనేది, అంతేకాకుండా మనోళ్ళకి ఏం జరుగుతుందనేది ఈ రోజు మనం లైవ్ గా తెలుసుకుందాం. మన కుర్రాళ్ళు ఎక్కడున్నారా? ఏయ్, ఏయ్! ఇక్కడ ఒక్కడిని లేపేయడానికే మనోళ్ళు ఇంతమంది వచ్చారు. సో ఇక్కడ సీన్ సింపుల్ గా అయిపోయింది. అయిపోయిందా? అయితే వెంటనే వచ్చేస్తావు. నేను కాసేపు మాట్లాడదాం అనుకున్నా, దొబ్బింది. ఒక్క నిమిషం, ఒక ట్విస్ట్. ఇక్కడికి అనుకోకుండా దాస్ టీం వాళ్ళు వచ్చేసారు. 2 టీంలు సరి సమానంగా ఉన్నాయి. మనోళ్ళంతా నల్లగా భయంకరంగా ఉన్నారు, వాళ్ళు కూడా భయంకరంగా నల్లగా ఉన్నారు. మన టీంలో గుండు, వాళ్ళ టీంలోనూ గుండు. మనోళ్ళ చేతిలో కత్తులు, వాళ్ళ చేతిలోనూ కత్తులు. మనోళ్ళు కళ్ళు ఎర్ర చేశారు, వాళ్ళు పిడికిలు బిగించి పళ్ళు కొరుకుతున్నారు. అందరూ రక్త చరిత్రలో రౌడీలాగా కసితో ఉన్నారు. ఇక్కడ కాశీ టీం వర్సెస్ దాస్ టీం గ్యాంగ్ వార్ మొదలవబోతోంది. మన భాస్కర్ కత్తి తిప్పడం చూస్తుంటే ధోని హెలికాప్టర్ షాట్ వీడి దగ్గర నేర్చుకున్నాడు అనిపిస్తుంది. మన భాస్కర్ బాలే స్కోర్ చేస్తున్నాడు. మన రాజుగారి తల పుచ్చకాయలా పగిలింది. ఇక్కడ 2 టీంలు బీభత్సగా తలపడుతున్నాయి. ముఖ్యంగా కిరణ్ గారు రెచ్చిపోతున్నాడు. బట్ వాడు వెనక ఎవరో వస్తున్నారు. కిరణ్ గారి మాడు పగిలింది. అయ్యో, ఇక్కడ చాలా మందికి రక్త గాయాలవుతున్నాయి. అరే ఉండమ్మా, బ్రదర్ జ్ఞానం, మన కిరణ్ గారు అమ్మొచ్చింది, ఆడితే ఏదో మాట్లాడాలి తప్ప. కిరణ్ మీ అమ్మ లైన్ లో ఉంది. ఇదిగో సిబిల్ అడుగు, మాట్లాడు. అమ్మా ఏం లేదమ్మా, నువ్వు పెట్టేయమ్మా. కాదయ్యా, నాకు భయం వేస్తుంది. త్వరగా ఇంటికి వచ్చేయరా. కిరణ్ రక్తం కారుతున్నా పట్టించుకోకుండా మళ్ళీ వెళ్ళాడు. ఇదిగో, నీ కొడుకు వెళ్ళిపోయామ్మా. ప్రాణం పోయేంత వరకు కాసన్న కోసం పనిచేసేలా ఉన్నాడు. దాసన్న రంగులోకి దిగాడు. చేతి కత్తి తీసుకుని కంటపడి మనోళ్ళని నరుక్కుంటూ పోతున్నాడు. మనోళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు భాస్కర్ ఆయన చూశాడు. భాస్కర్ కి దాసన్నకి మంచి ఫైట్. భాస్కర్ కాలు నరికేశాడు. భాస్కర్ సడన్ గా లైన్ కట్ అయింది. భాస్కర్ రక్తం కారుతోందిరా, పదరా వెళ్ళిపోదాం. వెళ్దాం. ట్రై చేయరా. నొప్పిగా ఉందిరా. ఏంట్రా భాస్కర్? రే, చుట్టుముట్టేశారా? భయంగా ఉందిరా. ఏసేస్తారా? వెళ్ళి కొట్రా. ఏంటి అట్లగా ఉందా? నా కొట్టడం తెలీదురా. రే, నన్ను వదిలిపెట్టారా? లేపేస్తారా? కోపం తెచ్చుకుని కొట్రా. రే, అయ్యో, నాకు కోపం రావట్లేదురా. రే, అయితే నీకు ఎవరంటే కాలుతుందో, ఎవరిని తలుచుకుంటే కోపం వస్తుందో అని తలుచుకుని కొట్రా. రే, ఎవరిని తలుచుకుని ఇలా బాధావురా? మీ అన్న కాసిని తలుచుకునేరా. కాశీ అన్ననా?
రే లోకి ఇటండ్రా. చూసారంట్రా, కాశీ అన్న దగ్గర పనిచేయాలని ఆశపడ్డారుగా, ఇలా నరుకొని చావడానికేనా? మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారో తెలుసా మీకు? రే జ్ఞానం, నువ్వు నోరు మీరా, వాళ్ళకి తెలియాలి. వాళ్ళు చేసిన ఆ చెల్లికి మిమ్మల్ని సరెండర్ అవ్వడానికి. ఏంటి మొహాలు చూసుకుంటున్నారు? 2 ఏళ్ల క్రితం 2 నెలల్లో బయట తీసుకొస్తానని మన సీనుని సరెండర్ అవ్వమని చెప్పారు. ఈ రోజుకి వాడు లోపలే ఉన్నాడు. మర్డర్ చేసిన వాడిని పట్టుకోవడానికి వచ్చి పోలీసులు మన మూర్తిని పట్టుకెళ్ళిపోయారు. కాలు నరం కోసేసి ఇసిరి పారేశారు. మంచం మీద పడున్నాడు. ఈ రోజుకి వాళ్ళ అమ్మే వాడికి తిండి పెడుతోంది. ఆ లిస్ట్ లో మీరు ఉండాలా? చెప్పండి. కోనీపేటలో పుడితే కొన్ని కోర్లే అవ్వాల్సిన అవసరం లేదు. మీరు తలుచుకుంటే ఏమైనా అవ్వచ్చు. డిసైడ్ చేసుకోండి మీరేం అవ్వాలని. దాసు దాసు, నువ్వు చెప్పిన పార్టీకి సంతకం పెడతాను. ఆ కాశీ దగ్గర నుంచి నన్ను కాపాడు. ఏరా, ఈ దాసుగడ్డి కాపలానా? ఇప్పుడు కాపలా కాయరా, శవం కుళ్ళిపోయే వరకు. ఇంకో చెయ్యి వదిలేసేత నీకు దమ్ముంటే మళ్ళీ వచ్చిన టచ్ చెయ్యి. కాశీ అన్న వచ్చిన పని అయిపోయింది. ఇప్పుడు తన కోసం సరెండర్ అవడానికి వచ్చిన కుర్రాడని వెతుకుతున్నాడు. వెళ్ళిపోయారా? ఏంటి కొత్తగా ఉంది? లోకి దొరకలా, గుణ దొరకలా, వెంకటేషు దొరకలా. ఇప్పుడు సయ్యద్ అన్న తను సరెండర్ అవుతానని ముందుకొచ్చాడు. కానీ కాశీ అన్న తనకి కత్తి ఇవ్వలేదు. తన కోసం సరెండర్ అవబోయేది మన వాళ్ళలో ఎవరని చూస్తున్నాడు. బాలు ఇట్రా. సరెండర్ అవబోయేది బాలు. జైలుకెళ్ళడానికి కొత్త ఏం కాదు. కానీ ఒకటి, ఆడి పెళ్ళం 9 మాసాల గర్భిణి. పుట్టబోయే బిడ్డని వాడు చూడలేడు. కర్మ. ఒరే జ్ఞానం, ఇప్పుడే నేను భాస్కర్ని హాస్పిటల్లో కలిసి వస్తున్నాను. ఆడేంటి నువ్వు మనసులో కాశీని తలుచుకుని అందరినీ కొట్టామంటున్నాడు? అరే చెప్పరా, అటాడిదేం లేదుగా? కాశీని తలుచుకొని కొట్టడం మాత్రమే కాదు, ఈ రేడియోను మొదలుపెట్టింది వాడు అంతు చూడడానికే. ఏంటి కాశీని అంతం చేయడానికా? వాడొక్కడు బాగుండడం కోసం ఈ కూలీపేట మొత్తాన్ని కూనీపేటగా మార్చేశాడు. మన కుర్రాళ్లలో 100లో 10 మంది మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. మిగతా వాళ్ళని నేరుగానో పరోక్షంగానో ఆ కాశీ వాడుకుంటున్నాడు. పోయిన తరం పేదరికం వల్ల, భయం వల్ల గూండాలుగా బతికిన జీవితాన్ని ఈ తరం ఎంజాయ్ చేస్తూ బతకడం మొదలెట్టారు. ఇక్కడ అమ్మా నాన్న లేనోడు, చదువు లేనోడు, ఎందుకు పనికిరాను అనుకునే వాళ్ళందరినీ గంజాయి, అమ్మాయిలంటూ ఆశ చూపించి తన వైపు లాక్కొని బానిసలు చేశాడు. ఎవరూ ప్రశ్నించట్లేదు ఎందుకని ఆలోచించినప్పుడు ఇక్కడ అందరికీ వడ్డీకి డబ్బులిచ్చి అప్పులోళం చేశాడని తెలిసింది. కష్టపడితేనే బతకగలమని ఆలోచన అంతం చేసి, తప్పు చేస్తేనే బతకగలమని అందరినీ నమ్మించేశాడు. వాణ్ణి నమ్ముకున్న మన జనంతోనే వాడిని పేట నుంచి తరిమి కొడతాను. దానికి రేడియోని ఇంకా స్ట్రాంగ్ గా యూజ్ చేసుకుంటాను. రాయల్ని అడుగుదాం. మీకే తెలుసు, వచ్చే నెల నా బిడ్డ పెళ్లి పెట్టుకున్నావని. ఇప్పుడు ఆడి దెబ్బలతో ఆసుపత్రిలో ఉన్నాడు. ఇది మాకు అవసరమా అయ్యా? మీరు పిలిచారని ఆయన వచ్చాడు. ఇప్పుడు ఆసుపత్రిలో చావు బతుకుల్లో ఉన్నాడు. ఇక మాకెవరయ్యా దిక్కు? జ్ఞానమే రేడియోలో లేని పని చెప్పాడు. ఒరే బావా, ఆడు పిచ్చ కోపంతో వస్తున్నాడు. వచ్చే స్పీడ్కి మొత్తం ధ్వంసం చేసి పారిస్తలో ఉన్నాడు. వాము వచ్చేసాడు. రే ఏం చేస్తున్నావు? కొట్టన్నా, కొట్టి ధ్వంసం చేయన్నా, నన్ను కొట్టన్నా. నీ లెవెల్ ఏంటో చూపించాలని ఈ పని చేశాను. వాళ్ళందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు. మిగతా వాళ్ళు చేసే పనుల్లో తెలియక దెబ్బ తగిలితే రక్తం వస్తుంది, కానీ నువ్వు దెబ్బ తగిలితే రక్తం వస్తుందని తెలిసే ఈ పని చేస్తున్నావు. నేను తప్పు చేశానన్నా. నువ్వు కొట్టన్నా, కొట్టన్నిటి ధ్వంసం చేశాన్నా. ఈ రేడియోలో నేను మాట్లాడితే వినపడద్దా? అన్నా, ఈ రేడియోలో నేను మాట్లాడితే వినపడద్దా? వినిపిస్తుందన్నా. రే విశ్వాసం లేని పందుల్లారా, నేను కాశీని మాట్లాడుతున్నా. ఏదో ఇంతవరకు మైసూర్ ప్యాలెస్ లో బతికినట్టు, గోళ్ళలో గొడవలో తెలియనట్టు నీతులు మాట్లాడుతున్నారు. కూనీల్ని కొట్టాట్లని నమ్ముకునే మీ బతుకు గడుస్తోంది. అది గనక లేదంటే రోడ్ల చెత్త అనుకుంటూ పాకి దుడ్లు కడుక్కునేవాళ్ళు. నేను లేకపోతే మీ అలగా జనానికి అడ్రస్ లేకుండా పోయేది. మీరై మీరు పుట్టిన దగ్గర నుంచి సత్యంత వరకు నేనే కదా దిక్కు. మీరు తినే తిండి, కట్టుకునే గుడ్డ, ఉండే చోటు అంతా నేను పడేసే బిచ్చం. నా కోసం తనులు తినడమే కాదు, నా కోసం సచ్చిన అడిగే రైట్స్ లేవు ఎప్పటికీ. కాశీ కోప్పడకబ్బా, నిన్నెదిరించి మేము మాట్లాడతామా చెప్పు? నీ దయతోనే కదా మేము బతుకుతున్నాం. అట్నా? ఇంతవరకు ఒక్క పోలీసుడు అడుగు పెట్టుంటాడు ఈ పేట లోపలికి?
ఏమయ్యా మీకు రేషన్ కార్డులు ఇప్పించి ఓటు వేసే హక్కు కల్పిస్తే నన్నే నిలదీస్తారా మీరు? రేయ్ ఈ పేట నుంచి అందరినీ తరివేస్తా. రేయ్ అసలు దీనంతటికి కారణం నువ్వు. ఇంకోసారి రేడియో అన్నావు గొంతు కోసిపారు నొక్కుతా. అయ్యా టపీమని సావమాక, కొడుకు నువ్వే తలగూర పెట్టాలి. అయ్యా అన్నా అన్నా ఒక నిమిషం ఆగన్నా, ఏదో తెలియక జరిగిందన్నా. రేడియో వద్దని మాత్రం చెప్పకన్నా ప్లీజ్ అన్నా. ఇప్పుడు సంతోషం అయ్యా నీకు? ఆడికి గారం ఇచ్చి టపాడ్సేసావు. ఈ నెలగా ఈ ప్యాక్ లో ఉంటున్నాం. ఏ రోజైనా ఒక్కళ్ళు ఏటి జ్ఞానం ఎన్నావా? నీ పరువు గంగలో కలిసిపోతుంది. మీ అమ్మే రేడియోలో మాట్లాడుతుంది, నిన్ను సెడామాడా తిడుతుంది. ఇదిగో ఇన్ను. ఈ పేటలో ఎంతమందికి ఉద్యోగాలు లేవు? ఈ పూట ఆళ్ళింట్లో ఏమనుకున్నారు? ఈడు బాబు ఏం తప్పు చేశాడు, ఆడేం పీకాడు, ఈడేం పీకాడు అని అన్నిటినీ ఆరాధిస్తాడుగా. కానీ మన ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా ఆడికి? మనకెన్నప్పులున్నాయో అడిగాడు ఎప్పుడైనా? చెల్లెల ఫీజు ఎలా కడుతున్నావు అని అడిగాడు ఎప్పుడైనా? ప్రతి నెల ఆడి చదువు కోసం చేసిన అప్పుకి ఎంత వడ్డీ కడుతున్నావో తెలుసా ఆడికి? సరే ఇవన్నీ వదిలే. హెల్డింగ్ చేసి నీ కళ్ళు పాడైపోయాయి. నెల రోజుల్లో ఆపరేషన్ చేయకపోతే కళ్ళు పోతాయని చెప్పాడే ఆ డాక్టరు. కనీసం అదన్నా తెలుసా ఆడికి? చిన్న పిల్లది, ఈ చదువు వద్దు, ఎక్కువ ఖర్చు అవుద్ది, తక్కువ ఖర్చు అయ్యే చదువుతాను అంటుంది. దానికున్న బుద్ధన్నా ఆడికుందా అయ్యా? అడ్డమైనోడు ఇంటికొచ్చి నీ కొడుకుని సంపేస్తానంటాడు. ఆడు పోతాడు, నువ్వు గుడ్డాడిపోతావు. నీ కొడుకుని కన్నా పాపానికి ఆడాళ్ళిద్దరూ ఇంకో 4 ఏళ్లలో పాచి పని చేసి ఈ కుటుంబాన్ని పోషిస్తాం. కాదు, అట్టడే జరగదే. ఆడెంత గొప్పడవుతాడో తెలుసా నీకు? అయ్యా అమ్మన్న మాటలేవి మనసులో పెట్టుకోకు. నేను బాగానే ఉన్నానయ్యా. Welcome to the walk-in of Saffron. All the best to the candidates. Thank you. టైం అవుతుంది. ఇంటర్వ్యూ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? తెలీదు బ్రో. వీడేంటి కెమెరా చూడగానే బాబా రామ్దేవ్లా యోగా చేయడం మొదలు పెట్టాడు? ఓం నమో వెంకటేశ్వర.